నేటి ఆత్మీయ మన్నా. ప్రభునామంలో అందరికీ వందనాలండి. వాక్యం చూసుకుందాం రండి. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 21వ వచనము. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. దేవుడు మీ పట్ల చేయు కార్యమును బట్టి మీరు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడే మీరు కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని వ్రాసి ఉన్నది. కానీ మనం కలిగి ఉన్న పరిస్థితులను బట్టి, అంటే శ్రమలను బట్టి, వ్యాధులను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి మనం అనుకుంటుంటాము, మేమెందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన మాకు ఏమి చేశాడు అని. కానీ దేనికి పనికిరాని మన కోసం తన ప్రాణాలను అర్పించి మనలను తన బిడ్డలుగా చేసుకుని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు అనుగ్రహించి కంటిలోని కనుగుడ్డు వలె మనలను కాపాడుతున్న ఆయనకు నిత్యము తప్పక కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంకా ఏమి చేశారు, ఏమిచ్చారు అని ఆయన మీద సణుక్కోక ఆయన గొప్పతనాన్ని, మహిమను గుర్తించి దానిని కీర్తించాలి, దానిని స్తుతించాలి. ఒక వ్యక్తి ప్రతిరోజు ఉదయం 5 గంటలకల్లా లేచి ప్రార్థన చేసుకుని తర్వాత తన పనులు ముగించుకుని ఆఫీస్కి వెళ్ళడం అనేది అతడి దినచర్య. ఒకరోజు చాలా బడలికగా ఉండటం వల్ల ఉదయం 7:30 వరకు లేవలేదు. అప్పుడు ఇంకా ప్రార్థన చేసుకోకుండా టైం అయిపోయిందని ఆఫీస్కు బయలుదేరాడు. ఇంట్లోంచి బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేయబోతుంటే టైర్ పంక్చర్ అయింది. ఇది ఎప్పుడైంది, రాత్రి బాగానే ఉంది అనుకుని టైం అయిపోతుందని హడావుడిగా బస్సు ఎక్కి ఆఫీస్కు బయలుదేరాడు. ట్రాఫిక్ జామ్ వల్ల చాలా లేట్ అయింది. చాలా ఆకలిగా ఉంది. ఇంట్లో టిఫిన్ చేసి బయలుదేరలేదని క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తినేసి వచ్చి వర్క్ స్టార్ట్ చేసుకుందామని క్యాంటీన్కి వెళ్ళాడు. అక్కడ టిఫిన్ లేదు, అయిపోయింది. చేసేదేమీ లేక అక్కడున్న బిస్కెట్స్, బన్ను తినేసి టీ తాగేసి ఆఫీస్కి వచ్చి వర్క్ కంప్లీట్ చేసుకుని ఈ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఉసూరు అనుకుంటూ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి రిలాక్స్డ్గా ఏసీ వేసుకుని టీవీ చూద్దాం అనుకున్నాడు. కరెంటు పోయింది. అప్పుడు అతడు ఏంటి ఈ రోజంతా ఇలాంటి వ్యతిరేకతలు ఎదురవుతున్నాయి అని ఆలోచిస్తూ, నేను ఈరోజు ప్రేయర్ చేసుకోలేదు కదా, అందుకే ఇలా జరుగుతున్నాయి అనుకుని వెంటనే లేచి మోకాళ్ళేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థనలో, ప్రభువా, ఒక్క దినం అలసట వల్ల ప్రార్థించలేకపోతే నీవు నన్ను ఇలా ఇబ్బంది పెడతావా అని అడిగాడు. అప్పుడు ప్రభు తన స్వరము ద్వారా ఈ విధంగా మాట్లాడాడు. ఈరోజు నిన్ను బహుగా శోధించాలని శోధకుడు పొంచి ఉన్నాడు. ఏ రూపంలోనైనా నిన్ను గాయపరచాలని పన్నాగాలు పన్నుతుంటే వాటి నుంచి నిన్ను తప్పించడం కొరకే ఇలా చేశాను. బైక్ మీద వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ చేయాలనుకున్నాడు, అందుకే టైర్ పంచర్ అయ్యేట్లు చేశాను. నీవు టిఫిన్ చేసేటప్పుడు ఫుడ్ పాయిజనింగ్ ద్వారా ఇబ్బంది పెట్టాలనుకున్నాడు, అందుకే నీకు ట్రాఫిక్లో లేట్ అయ్యేలా చేసి ఫుడ్ అయిపోయేలా చేశాను. నీవు ఇంటికొచ్చి ఏసీ వేసుకుంటే కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం కలగజేయాలనుకున్నాడు, అందుకే కరెంట్ తీసేశాను. నీ ప్రాణాలను ఆపదలో పడనీయకుండా తప్పించటానికి, నిన్ను కాపాడటానికి ఇవన్నీ చేశాను. కానీ నీవు ఒక్కరోజు ప్రార్థించకపోవటం వల్ల జరిగిన అనర్థాలు కానే కావని అతనికి స్పష్టంగా తెలియచేశాడు దేవాది దేవుడు. అప్పుడు అతడు కన్నీటితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఆయన మన పక్షముగా నిలిచి మనకు చేయు మేలులను మనం గ్రహించలేక ఆయనపై సణుక్కునే వారంగా ఉంటాము. కానీ ఆయన కనికర పూర్ణుడు, ఎల్లవేళలా మనకు మేలు చేయాలని, క్షేమం కలుగ చేయాలనే ఆలోచన కలిగిన వానిగానే ఉంటాడు. మా ఫ్రెండ్ ఒక ఆవిడ మోషన్ ఛానల్లో ఉన్నదని తెలిసి ఆమెకు ఎక్కడ కావాలి అనే దాన్ని బట్టి ప్రార్థించడం మొదలుపెట్టింది. అదేవిధంగా ప్రార్థనా సహాయాన్ని తన స్నేహితులను కూడా అడగటం ద్వారా నన్ను కూడా అడగటం జరిగింది. ఆ విధంగా తన కొరకు ప్రార్థించినప్పుడు తను కోరుకున్న చోట కాకుండా వేరొక చోట ఆ యొక్క ప్రమోషన్ రావటం, అక్కడ పోస్టింగ్ రావడం జరిగింది. ఏంటి ప్రభువా ఇలా చేసావు, ఎంతగా ప్రార్థించాము ఆ సహోదరి కోసం అని చెప్పి మేమంతా ఎంతగానో బాధపడ్డాం. ఒక రోజల్లా అలా అనుకునేసరికి రెండో రోజు కల్లా మా పట్ల ప్రభు చేసిన అద్భుత కార్యం ఏంటో తెలుసా అండి. ఆ యొక్క ఎక్కడికైతే తనని వేసి తను కోరుకున్న ప్లేస్కి వేరొకరిని వేశారో ఆ కోరుకున్న ప్లేస్లో వేసినతను తాను జాయిన్ అవ్వనని ఒక లెటర్ రాసి వారి యొక్క ఆఫీసులో అందించడం జరిగింది. ఆ విధంగా అతను డ్రాప్ అయిపోయాడు. మరలా తిరిగి అది వేకెంట్గా మిగిలింది. అప్పుడు ఆ యొక్క వేకెన్సీ కొరకు తాను అప్లికేషన్ పెట్టుకుని నన్ను అక్కడికి మార్చమని అడగటం జరిగింది. మరలా మేము ఆ విషయమై ప్రార్థించడం మొదలుపెట్టాము. ఆ విధంగా ఫైల్ మూమెంట్లో కూడా అనేక సమస్యలు ఎదురవుతూ ఉండగా వాటన్నిటిని దాటిస్తూ
ప్రభు చివరికి మా స్నేహితురాలి పక్షంగా కార్యం జరిగించాడు. ఎక్కడైతే కావాలని కోరుకుందో ప్రమోషన్ ద్వారా పోస్టింగ్ అక్కడికి రావటానికి ప్రభు మార్గాలను తెరిచారు, త్రోవలను సరళం చేశారు. ఒక్కోసారి మనం అనుకుంటాము ప్రభు మన ప్రార్థన ఆలకించలేదని, మొదటిగా అడిగిన ప్లేస్ ఇవ్వలేదు, మళ్ళీ ఎక్కడో వేసేశారని మేము కూడా అలాగే అనుకున్నాము. ప్రార్థన ఆలకించలేదు, ఏంటి ఇలా జరిగిందని. కానీ వెనువెంటనే దానికి ఎదురైన ఆటంకాలన్నింటినీ దూరపరిచి ప్రభు మళ్ళా తాను ఏదైతే కావాలని కోరుకుందో అక్కడికి రావటానికి ఎంతగానో సహాయం చేశారు. ఆ విధంగా తన పక్షంగా కార్యం జరిగించిన ప్రభువును ఎన్ని మార్లు స్తుతించుకున్నా తక్కువే కదండి. ప్రభువు చేసిన ఈ కార్యం వలననే నాకు ఇలా జరిగింది, లేకపోతే ఇది అసాధ్యం అనుకుని ప్రభువును స్తుతించింది. మేము కూడా మా స్నేహితురాలి పట్ల ప్రభు చేసిన కార్యమును బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నామండి. ప్రభు చేసిన కార్యములను బట్టి ఎన్ని మార్లైనా స్తుతించుకునే వారముగా ఉండాలి. ఒక్కోసారి అవి జరగకపోవచ్చు, కానీ అంత మాత్రానికి ప్రభు మన పట్ల చేయలేదు అని సణుక్కునే వారంగా ఉండకూడదు. మనం అడిగింది చేయడం మనకు ఆపద అయి ఉండొచ్చు, మనకి ఇబ్బంది అయి ఉండొచ్చు. ప్రభువుకు తెలుసు కాబట్టి దానిని ఆపడి వారిగా, నిలిపి ఉంచడి వారిగా ఉంటారు. అంత మాత్రానికే మనము కృతజ్ఞత లేని వారముగా, మన విశ్వాసాన్ని కోల్పోయే వారముగా ఉండకూడదండి. ఎల్లవేళలా ఆయన మన పక్షంగా ఏమి చేసినను చేయకున్నను ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగిన వారముగానే జీవించని వారముగా ఉందుముగాక. ఆయన చేత మేలులతో నింపబడుదుముగాక. ఆమెన్. హల్లెలూయా.